ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వండర్స్ ప్రేక్షకులందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్న వారందరి జీవితాలలో కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. అపవాది కొన్ని పరిస్థితులను నీ జీవితంలో ఉంచి నిన్ను విశ్వాసంలో నుండి వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి వాటిలో 3 ఆయుధాలను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాతాను వాడే మొదటి ఆయుధం ఏంటి అంటే డైవర్షన్. ది ఫస్ట్ డి ఇస్ డైవర్షన్. డైవర్షన్ అంటే అర్థం ఏంటంటే నీ గురిని లేక గమ్యాన్ని నువ్వు మర్చిపోయేటట్లు చేయడం, లేక నీ గురి దిశగా నువ్వు వెళ్లకుండా నీ దారిని మళ్లించే పని అపవాది చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సంసోను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంసోను పుట్టక ముందే అతని జీవితం యొక్క ప్రత్యేకతను దేవుని దూత సంసోను యొక్క తల్లిదండ్రులకు తెలియజేసింది. సంసోను పుట్టిన తర్వాత నాజీరు చేయబడిన వ్యక్తిగా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా సంసోను పెంచబడతాడు. సంసోను తనకు దేవుడిచ్చిన బలముతో ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీన్లను సంహరిస్తూ దేవుని ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉండి జీవిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో సంసోను ఫిలిస్తీన్లకు శత్రువుడు అనే విషయాన్ని మర్చిపోయి ఫిలిస్తీయ స్త్రీలలో కొంతమందిని సంసోను ఇష్టపడడం, ప్రేమించడం, వారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. సంసోను చేసిన ఆ కార్యం ద్వారా ఆఖరికి ఒక భయంకరమైన పరిస్థితి సంసోను జీవితంలో సంభవిస్తుంది. అదేంటంటే సంసోను ప్రేమించిన ఫిలిస్తీయ స్త్రీ అయిన డెలీలా సంసోను యొక్క శక్తి రహస్యం ఏంటి అని అడుగుతుంది. సంసోను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా వారిని పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులను సంరక్షిస్తూ ఒకానొక పరిస్థితిలో గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడు. అంత మాత్రమే కాదు, కానీ ఫిలిస్తీన్లకు వణుకు పుట్టించిన వ్యక్తిగా సంసోన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ డెలీలా అనే ఫిలిస్తీయ స్త్రీ సంసోను యొక్క శక్తి రహస్యం ఏంటి అని అడుగుతుంది. న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. 19వ వచనం, ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఎప్పుడైతే డెలీలా సంసోను యొక్క తలంతటిని క్షౌరం చేయించిందో సంసోను యొక్క బలమంతటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతనిని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. సంసోను ఒక బలహీనమైన వ్యక్తిగా, ఒక చేతగాని వ్యక్తిగా, ఒక బందీగా ఫిలిస్తీన్ల చేతిలో ఉండిపోవడానికి కారణం, అంత నిస్సహాయమైన స్థితిలోకి దిగజారిపోవడానికి కారణం ఏంటి అంటే సంసోను తన గురిని, తన గమ్యాన్ని మర్చిపోయాడు. హీ గాట్ డైవర్టెడ్. దేవుని ప్రజలను పరిపాలించవలసిన సంసోను దేవుడు తన మీద ఉంచిన బాధ్యతను మర్చిపోయి ఆ బాధ్యతను విస్మరించి ఎప్పుడైతే శత్రువులైన ఫిలిస్తీన్ల వద్దకు వెళ్ళి ఫిలిస్తీయ స్త్రీలతో సహవాసం, సాంగత్యం చేయడం ప్రారంభించాడో తన జీవితంలో గొప్ప నష్టాన్ని పొందుకున్నాడు. ఈ రోజుల్లో కూడా అపవాది చేసే పని అదే. నీవెందుకు రక్షింపబడ్డావో, యేసయ్య నిన్నెందుకు రక్షించుకున్నాడు, పాపము నుండి ఎందుకు విడిపించాడు, అది మర్చిపోయేటట్లు చేసి ఈ లోకం మట్టుకే మనం బ్రతికితే సరిపోతుంది అనే తలంపును మనలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు మనందరినీ హెచ్చరిస్తున్నారు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. సాతాను చాలాసార్లు నీకు కొన్ని తలంపులు తీసుకొస్తాడు. ఏమనంటే ఈ లోకం మట్టుకే నువ్వు బ్రతికితే చాలు, ఈ లోకం మట్టుకే నువ్వు సౌఖ్యాన్ని, సుఖమును అనుభవిస్తే సరిపోతుందిలే, పరలోకం గురించి తర్వాత ఆలోచించవచ్చు, ఇప్పుడే నువ్వు పరలోకం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని గడుపు అని అపవాది చాలాసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
ఈ లోకంతో మనం స్నేహం చేసినట్లయితే, ఈ లోకం మట్టుకే మనం జీవించినట్లయితే, ఈ లోకం వైపు ఆకర్షింపబడుతూ దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నట్లయితే జాగ్రత్త, దేవునికి శత్రువులుగా మనం మారిపోతాం. దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించే అర్హతను మనం కోల్పోతాం. ఈరోజు నీ గురి, నీ గమ్యం ఏమై ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, యేసయ్య నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఒక్కసారి నువ్వు మేల్కో. ఒకవేళ ఈ లోకం వైపే నీ ప్రయాణం ఉన్నట్లయితే జాగ్రత్త. సంసోను ఏ విధంగా దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయాడో నీ జీవితంలో కూడా నువ్వు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుడు ప్రేమతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంతో స్నేహం చేయకుండా దేవుని కొరకు మనం జీవించడానికి ఒక తీర్మానం తీసుకుందాం. అందుకే పౌలు భక్తుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. దేవుడు మనందరికీ బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఎవరైతే నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తారో, ఎవరైతే నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతారో, శ్రమలను సహించి ఓర్చి యేసయ్య కోసం సాక్షులుగా జీవిస్తారో, నీ కోసం దేవుడు బహుమానాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి నీ దిశను, నీ గమ్యాన్ని, నీ గురిని నువ్వు మర్చిపోవద్దు. అపవాది నీ జీవితంలో ప్రవేశపెట్టే శోధనలకు నువ్వు తలొగ్గినట్లయితే ఆ గొప్ప బహుమానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. పరలోక రాజ్య వారసత్వాన్ని నీవు కోల్పోతావు. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. డోంట్ గెట్ డైవర్టెడ్ ఫ్రమ్ యువర్ పాత్. దేవుడు నీకోసం నిర్దేశించిన గురి వైపు, గమ్యం వైపుగా ప్రయాణం చేయి. ఒక తల్లి గర్భంలో ట్విన్స్ ఉన్నారంట, అంటే కవల పిల్లలు. ఈ కవల పిల్లల్లో మొదటి కవల పిల్ల ఇంకొక బిడ్డతో చెప్తుందంట, ఏమనంటే ఈ తల్లి గర్భంలోనే మన జీవితం అంతమైపోతుంది అని చెప్తుందంట. ఆ మరి ఒక బిడ్డ మొదటి బిడ్డతో చెప్తుందంట, దీంతో మన జీవితం అంతమైపోదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు మరొక జీవితం ఉంది. ఆ జీవితం ఈ లోపలున్న జీవితం కంటే బయట జీవితం చాలా అందంగా, ఆనందకరంగా ఉంటుంది. అంటే మొదటి బిడ్డ అంటుందంట, ఓసి పిచ్చిదానా, నువ్వు అలా అనుకుంటున్నావా? ఈ తల్లి గర్భమే ఇంకా మన జీవితానికి అంతము. ఈ చీకట్లోనే మనం రగ్గుతూ ఇలాగే మనం చనిపోతాము అంతే అని మొదటి బిడ్డ చెప్తుందంట. రెండో బిడ్డ అంటుందంట, లేదు లేదు, లోపల ఒకవేళ మనకు చీకటిగా ఉందేమో కానీ బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది, వెలుగుతో నింపబడి ఉంటుంది. ఈ లోపలైతే మనం తల్లి నుంచి పోషక పదార్థాలు, ఆహారాన్ని తీసుకుంటున్నాం కానీ బయటకు వెళ్ళాక మన స్వంత చేతులతో మనం తింటాము, మన నోటితో మనం తింటాం అని రెండో బిడ్డ చెప్తుంటే మొదటి బిడ్డ అంటుందంట, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు కానీ అవన్నీ నిజం కాదు, నువ్వు ఊహించుకుంటున్నవన్నీ తప్పు, ఆ తర్వాత జీవితం ఏమీ లేదు అని మొదటి బిడ్డ రెండో బిడ్డతో చెప్పిందంట. మనకి ఆ మొదటి బిడ్డను చూస్తుంటే అయ్యో పిచ్చిది, దానికి జీవితం గురించి సరైన అవగాహన లేదు అని అనిపిస్తుంది. అయితే చాలామంది ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా ఈ లోకమే సర్వము, ఈ లోకమే సమస్తము, ఈ లోకం తర్వాత మరొక జీవితం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎలాగైతే గర్భంలో ఉన్న బిడ్డలు కేవలం 9 మాసాలు మాత్రమే తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చాక మరి ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతారో, ఆ లోపల బ్రతికిన జీవితానికి బయట బ్రతికిన జీవితానికి అసలు పొంతనే ఉండదు. అలాగే ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకము కేవలము నిత్యత్వానికి ఒక సిద్ధపాటు వంటిదే. యేసయ్య నీ కోసం నిత్యరాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ మహామహిమలో ఆయనతో నిత్యము సదాకాలము జీవించే ఆ గొప్ప ధన్యతను మనందరికీ దయచేయాలని ఆశిస్తున్నాడు. అయితే అపవాది నీతో చెప్తుంది, ఈ జీవితం తర్వాత మరొక జీవితం గురించి తర్వాత ఆలోచించచ్చులే, ఇప్పుడే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అపవాది నీతో పోస్ట్ పోన్ చేయిస్తుందేమో. జాగ్రత్త, డోంట్ గెట్ డైవర్టెడ్. అపవాది నీలో కలుగచేసే ఆ అనుమానాలు, లేక అపవాది నీ మనసులో వేసే ఆ విషపు బీజాలు, ఆ తలంపులకు నువ్వు చోటివ్వద్దు. గుర్తుపెట్టుకో, ఈ జీవితము తాత్కాలికమైనది, ఈ జీవితము అశాశ్వతమైనది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితము నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో యేసే కోసం నువ్వు జీవించగలిగితే, డైవర్ట్ అవ్వకుండా నువ్వు బ్రతకగలిగితే, ఈ జీవితం తర్వాత నిత్యరాజ్యంలో యేసయ్యతో జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని మనందరము పొందుకోగలం. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా అపవాది వాడే రెండవ ఆయుధం ఏంటి అంటే అనుమానం లేక డౌట్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటావా? నీ వ్యాధి పోతుందంటావా? నీ సమస్యకు పరిష్కారం వస్తుందంటావా?
నీ అప్పు బాధలు తీరుతాయంటావా? అపవాది ఇలాంటి అనుమానాలు నీ మనస్సులో తీసుకొని వచ్చి విశ్వాసంలో నిన్ను దిగజార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తే, దేవుడిచ్చే మెప్పు, దేవుడిచ్చే బహుమానం నువ్వు పొందుకోవాలని కోరుకున్నట్లయితే నీలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణము విశ్వాసము. విశ్వాసము అనేది ఒకవైపు ఉంటుంది, అనుమానము లేక సందేహము అనేది మరొక వైపు ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో అనుమానము అనేది పెరుగుతూ ఉంటుందో నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుందో సందేహానికి లేక అనుమానానికి చోటు ఉండదు. అపవాది ఒకవేళ నీ జీవితంలో సందేహాన్ని తీసుకొని వస్తున్నట్లయితే గమనించు, సందేహంతో నువ్వు దేవుణ్ణి ఏం అడిగినా పొందుకోలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. నీ జీవితంలో దేవుని నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే సందేహం లేకుండా అడగాలి. కారణం ఏంటి అంటే, నీకు వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు వాగ్దానాలు చేయడానికి త్వరపడతారు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి త్వరపడతాడు. ఒకవేళ దేవుడు నీకు చేసిన వాగ్దానాలు నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఆ గాడ్ ఇస్ అ ప్రామిస్ మేకర్ అండ్ హీ ఈజ్ ఆల్సో అ ప్రామిస్ కీపర్. వాగ్దానాలను చేసే దేవుడు మాత్రమే కాదు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు కూడా. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం అవ్వచ్చేమో, దేవుడు వాగ్దానం చేసిన కార్యం నెరవేరడానికి ఇంకా సమయం పడుతుండొచ్చేమో, కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేస్తాడేమో, కానీ అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఒక కపుల్ ఉన్నారంట, భార్యాభర్తలు. వారికి వివాహమై దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయింది, బిడ్డలు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపచేస్తాను. ఆ సమయంలో భార్యాభర్తలు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే, డాక్టర్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నా దేవుడు చెప్పిన మాట యందు మనం విశ్వాసం ఉంచుదాం, నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసంతో వారు ఒక షాప్కి వెళ్ళి ఒక కుమారుడు పుడితే ఆ బిడ్డకు ఏమేం కావాల్సి ఉంటుందో ఆ వస్తువులన్నీ కొనడం ప్రారంభించారు. చక్కని సాక్సులు, ఆ బాబు వేసుకోవడానికి బట్టలు, చిన్న క్యాప్, అలాగే పడుకోబెట్టడానికి ఉయ్యాల, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ వస్తువులు చూసినప్పుడల్లా వారు దేవుని విశ్వాసంతో స్తుతించేవారంట, ప్రభా మాకు ఒక కుమారుడిని నువ్వు దయచేయబోతున్నావు, నీకు స్తోత్రాలు, నీ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నావు, నీకు స్తోత్రాలు. కొంతమంది వారి ఇంటికి వచ్చి చూసి నవ్వుకునేవారంట, వీరిని చూసి డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చేశారు కదా, వీరికి ఇంకా పుట్టరని, ఇన్ని సంవత్సరాలు పుట్టంది ఇప్పుడేం పుడతారు అని. కానీ అదే సంవత్సరంలో దేవుడు ఆ సహోదరిని దర్శించాడు, ఆమె గర్భాన్ని తెరవచేశాడు, వారికి ఒక చక్కని కుమారుణ్ణి దయచేశాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ జీవితంలో విశ్వాసం ఉన్నట్లయితే నీకు విశ్వాసం ఉంది అన్నట్లుగా నువ్వు ప్రవర్తించాలి. నా జీవితంలో కూడా నేను ఒక సాక్ష్యాన్ని చెప్పగలను. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మా కాలేజ్కు క్యాంపస్ సెలక్షన్స్కు కంపెనీస్ రావడం ప్రారంభించాయి. ఫస్ట్ కంపెనీగా TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీ రాబోతుంది. ఆ సమయంలో నేను షాపింగ్కి వెళ్ళి ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నాను ఆ ఇంటర్వ్యూకి వేసుకోవడానికి. ఆ తర్వాత నాకు ఎంతో గొప్ప విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా ఫస్ట్ కంపెనీలోనే నాకు దేవుడు జాబ్ ఇస్తాడని. అలాగే దేవుడు మరి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా స్నేహితురాలు ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పింది. ఏమనంటే, బ్లెస్సీ నీకు నిజంగా గొప్ప విశ్వాసం ఉంది అనింది. ఎందుకు అలా అంటున్నావు అని తనని అడిగినప్పుడు తను చెప్పింది, నువ్వైతే ఒకే ఒక డ్రెస్ కొనుక్కున్నావు, మరి నేనైతే 3 డ్రెస్సులు కొనుక్కున్నాను అనింది. నేను అడిగాను, 3 డ్రెస్సులు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు అంటే, నేను అనుకున్నాను మొదటి కంపెనీకి సెలెక్ట్ కాకపోతే రెండో కంపెనీకి వేసుకోవచ్చులే అని ఇంకో డ్రెస్సు, రెండో కంపెనీకి కూడా సెలెక్ట్ కాకపోతే మూడో కంపెనీకి వేసుకోవచ్చు అని 3 డ్రెస్సులు కొనుక్కున్నాను. నిజంగా నేను అనుకున్నట్లే నా అవిశ్వాసాన్ని బట్టి 3 కంపెనీల వరకు నేను సెలెక్ట్ కాలేదు. కానీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఒకే ఒక డ్రెస్ కొనుక్కున్నావు, దేవుడు మొదటి కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇస్తాడని నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. నిజమే, నీ జీవితంలో నీకు విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసముతో కూడిన మాటలు నువ్వు పలకాలి, విశ్వాసంతో కూడిన ప్రవర్తన నీ జీవితంలో కనిపించాలి. నీ క్రియలు కూడా నీ దేవుని యందు నీకు విశ్వాసం ఉంది అని రుజువు చేసే విధంగా నీ క్రియలు ఉండాలి.
ఒక దేశంలో వర్షాలు పడడం లేదు. ఆ సమయంలో ఒక సంఘం ఒక తీర్మానం తీసుకుంది. ఏమనంటే, మనందరం వర్షం కోసం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దామని ఆ సంఘం అంతా ఒక దినం సమకూడి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అందరూ మంచిగా మరి బైబిల్స్ తీసుకొని ఆ మీటింగ్కి రావడం జరిగింది. అయితే ఒక చిన్న బిడ్డ మాత్రం ఒక గొడుగు కూడా తన బైబిల్తో పాటు తీసుకొని వచ్చిందంట. అయితే చాలామంది అమ్మాయిని అడిగారంట, గొడుగెందుకు తీసుకొచ్చావమ్మా నువ్వు అంటే, ఆ పాప చెప్పిందంట, ఈరోజు మరి మనం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం కదా, ఈ ప్రార్థన అయ్యేలోపే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి వర్షం పంపిస్తాడు కాబట్టి అందుకనే నేను గొడుగు తీసుకొని వచ్చానని. ఆ మీటింగ్ అయ్యేలోపే నిజంగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వర్షాన్ని కురిపించాడు. అయితే సంఘస్థులంతా వర్షంలో తడుచుకొని వెళ్ళారు. ఈ చిన్న బిడ్డ మాత్రం చక్కగా గొడుగు వేసుకొని తడవకుండా వెళ్ళింది. కారణం ఏంటి అంటే, తను విశ్వాసంతో పాటు క్రియలు కూడా చూపించింది. యేసయ్య చేస్తాడు అనే నమ్మకంతో చక్కగా గొడుగు తీసుకొని వచ్చింది. సంతోషంగా ఇంటికి దేవుని స్తుతించుకుంటూ తిరిగి వెళ్ళింది. నీ జీవితంలో అనుమానం అనేది సాతాను తీసుకొని వస్తుందా? దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఉండడానికి ఆటంకం అంటూ ఏదైనా ఉంది అంటే నీలో ఉన్న అనుమానమే. ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగకుండా ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి పరీక్షించుకో. నాలో ఏమైనా అవిశ్వాసం ఉందా? నాలో ఏమైనా అనుమానం ఉందా? దానివల్లే నేను అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నావా? ఎప్పుడైతే నువ్వు అనుమానాన్ని తొలగిస్తావో, ఆ సందేహాన్ని తొలగించుకుంటావో, నీ మనసులో గొప్ప విశ్వాసంతో నీ హృదయం నింపబడుతుందో, దేవుని అద్భుతం నీకు చాలా సమీపంగా ఉంది. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అపవాది వాడే మూడవ ఆయుధం ఏంటి అంటే, థర్డ్ డి ఇస్ డిస్కరేజ్మెంట్, నిరాశ లేక కృంగుదల. చాలామంది విశ్వాసులు ఈ ఆయుధం బారిన పడిపోయి చాలాసార్లు వారి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యేసుప్రభు యొక్క శిష్యులు ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య సముద్రం మీద నీటి మీద నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడు శిష్యులు భూతం అని కేకలు వేయడం ప్రారంభిస్తారు భయపడి. ఆ సమయంలో యేసయ్య అంటారు, భయపడద్దు నేనే అని వారిని ధైర్యపరిచి, పేతురు అడుగుతాడు, యేసయ్య నువ్వే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడవనివ్వు అని అనగానే యేసుప్రభు పేతుర్ని బోట్లోంచి దిగమని చెప్తారు. ఆ సమయంలో పేతురు దిగి నడవడం మొదలు పెడతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం మనం గమనిస్తే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. పేతురు బోట్లోంచి దిగగానే, దోణిలో నుంచి దిగగానే యేసు ప్రభుని చూసినంత సేపు బానే నీళ్ళ మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే అలలను సముద్రాన్ని చూడడం మొదలుపెట్టాడో ఆయన మునిగిపోసాగాడు. నీ జీవితంలో నిరాశ నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, నీ సమస్యని ఎప్పుడైతే నువ్వు చూడడం ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితంలో నిరాశ లేక కృంగుదల వస్తుంది. నీ జీవితంలో నిరాశ రాకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ సమస్య వైపు కొద్దిసేపు చూడు, యేసయ్య వైపు ఎక్కువసేపు చూడు. అపవాది చేసే పని ఏంటంటే, నీ సమస్యను భూతద్దంలో పెట్టి నీకు చూపిస్తుంది. నీ సమస్య చాలా పెద్దది, ఈ సమస్య నుంచి నువ్వు బయట పడలేవు అంటుంది. అందుకే నువ్వు రోజంతా సమస్య గురించి ఆలోచిస్తుంటావు, సమస్య గురించే మాట్లాడుతుంటావు, సమస్య గురించే ధ్యానం చేస్తూ ఉంటావు. అందుకే ఆ సమస్య నీకు మరింత పెద్దగా కనబడి నిన్ను నిరుత్సాహపరిచి కృంగదీస్తుంది. పేతురు అలలను చూసినప్పుడు మునిగిపోసాగాడు. అయితే వెంటనే యేసు ప్రభు అతని పైకి లేపాడు. నీ జీవితంలో కూడా సమస్యలు అనే అలలు నీ చుట్టూ ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు చూస్తూ ముందుకు వెళ్తావో, నీ జీవితంలో మునిగిపోకుండా, ఆ సమస్యలలో నువ్వు నశించిపోకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీ జీవితంలో నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే, ఒకవేళ నీ జాబ్ నీవు కోల్పోయి ఉండొచ్చు, ఇంకా నీకు అవ్వాల్సిన వివాహం అవ్వకుండా ఉండుండొచ్చు, లేక నీ అప్పు బాధలు ఇంకా తీరకుండా ఉండుండొచ్చు. నీ సమస్య ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీ మేలు కొరకు సమస్తాన్ని దేవుడు సమకూడి జరిగిస్తాడు.
బ్రెండా అనే ఒక స్త్రీ అమెరికా దేశంలో రాక్ క్లైంబింగ్ కోసం వెళ్ళిందంట. అమెరికా దేశంలో నేను కూడా ఉద్యోగం చేసినప్పుడు కొలరాడో అనే స్టేట్లో ఉండేదాన్ని. అక్కడ చాలా కొండలు పర్వతాలు ఉండేవి. ఆ సమయంలో ఆ కొండలు ఎక్కడానికి మేము సెలవులు వచ్చినప్పుడు హైకింగ్కు వెళ్ళే వాళ్ళం. ఆ బ్రెండా అనే యవనస్తురాలు తన స్నేహితులతో కలిసి రాక్ క్లైంబింగ్కు వెళ్ళింది. అంటే ఆ కొండలు ఎక్కడానికి వెళ్ళింది. ఎందుకంటే కొండలు ఎక్కి వెళ్ళిన తర్వాత, ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ సీనరీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పైన నుంచి చూస్తే ఆ చుట్టూ ఉన్న కొండలు, ఆ చుట్టూ ఉన్న ప్రదేశము, నీళ్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఆ స్త్రీ కొండను ఎక్కుతున్న సమయంలో ఏ తాడునైతే పట్టుకొని ఎక్కుతుందో ఆ తాడు తన కంటికి తగిలి తాను కలిగి ఉన్న కాంటాక్ట్ లెన్స్ పడిపోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి వెంటనే అటు ఇటు చూసింది, కానీ ఆ కొండ మీద నుంచి మరి ఆ కాంటాక్ట్ లెన్స్ ఎక్కడ పడిపోయిందో తనకు కనబడలేదు. తన చుట్టూ ఉన్న రాళ్లను చూసింది, కానీ తనకు దొరకలేదు. ఆ సమయంలో ఆఖరుగా కష్టపడి ఆ రాక్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళింది, కొండ పై ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తన కాంటాక్ట్ లెన్స్ లేకపోవడం వల్ల తనకి క్లియర్గా కనబడడం లేదు. అయ్యో, ఇంత కష్టపడి ఎక్కాను, ఇంత ప్రయాసపడి ఎక్కాను, కానీ ఈ సీనరీ అంతా కళ్ళతో చూసే భాగ్యం లేకపోయిందే నాకు అని దిగులు పడుతున్న సమయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం దేవుడు తన జ్ఞాపకం చేశాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎప్పుడైతే ఆ వాక్యం తన జ్ఞాపకం వచ్చిందో బ్రెండా ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, నీ కనుదృష్టి ఈ లోకమంతా సంచారం చేస్తుంది కదా ప్రభా, నా కాంటాక్ట్ లెన్స్ ఎక్కడ పడిపోయిందో నీకు తెలుసు, నీ చిత్తం అయితే అది దొరికేటట్లు చేయి అని ఒక ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో కింద నుంచి మరి ఒక గ్రూప్ ఆ కొండలు ఎక్కుతూ ఉన్నారనమాట. కొండను ఎక్కుతున్న కింద గ్రూప్లో ఒక వ్యక్తి గట్టిగా కేక వేశాడు. మీలో ఎవరైనా మీ కాంటాక్ట్ లెన్స్ పోగొట్టుకున్నారా అని ఒక గట్టి కేక వేశాడు. కేక వేయగానే బ్రెండా వెంటనే ఆ మాట విని చాలా ఆశ్చర్యపోయి నేను పోగొట్టుకున్నాను నా కాంటాక్ట్ లెన్స్, మీకు ఎలా దొరికింది, కొంచెం పైకి తీసుకురండి అది అని అనగానే ఆ యవనస్తుడు ఒక మాట చెప్పాడంటే, ఏమనంటే ఈ కాంటాక్ట్ లెన్స్ మరి ఇలాంటి ప్రదేశంలో ఈ కొండలు ఈ బండరాళ్ళ మధ్యలో నాకు కనబడే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ నేను ఎందుకు దాన్ని గమనించాను అంటే ఒక చిన్న చీమ ఆ కాంటాక్ట్ లెన్స్ని తన మీద పెట్టుకొని మోస్తూ ఉంది. అది ఏంటా అని నేను దగ్గర నుంచి చూడగానే అదొక కాంటాక్ట్ లెన్స్ అని గమనించి నేను కేక వేశాను అని. బ్రెండా ఎంతగానో సంతోషించింది, ఎంతో ఆనందించింది. ఆ కాంటాక్ట్ లెన్స్ను ఆ కింద నుంచి టీం వచ్చి ఆమెకి ఇవ్వగానే అది తన కళ్ళలో పెట్టుకొని ఆ దేవుని అద్భుతమైన సృష్టిని తిలకించి దేవుని స్తుతించింది. ఆ సమయంలో ఆ బ్రెండా యొక్క తండ్రి ఒక మంచి కార్టూనిస్ట్ అంట. ఆయన ఒక కార్టూన్ వేశాడు. ఏంటంటే ఆ చీమ ఆ పైన కాంటాక్ట్ లెన్స్ మోస్తున్నట్లుగా వేసి దాని కింద ఒక మాట రాశాడు. ఏమనంటే, యేసయ్య, ఈ కాంటాక్ట్ లెన్స్ నేను ఎందుకు మోస్తున్నానో నాకు తెలీదు, ఇది నన్ను నువ్వు ఎందుకు మోయమన్నావో నాకు తెలీదు, ఇది చూడ్డానికి తినే పదార్థం కూడా కాదు, అయితే నువ్వు నా మీద ఈ భారాన్ని పెట్టావు కాబట్టి నువ్వెంతసేపు మోయమంటే అంతసేపు నేను మోస్తాను అని ఆ చీమ మాట్లాడినట్లుగా ఆ మాట కింద రాశాడు. నిజమే, దేవుడు ఆ బ్రెండా అనే స్త్రీని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆమె పోగొట్టుకున్న ఆ చిన్న కాంటాక్ట్ లెన్స్ కూడా దొరికేటట్లుగా దేవుడు తన సృష్టికి ఆజ్ఞాపించి దేవుడు తన బిడ్డల పట్ల తను కలిగిన ప్రేమను వ్యక్తపరిచాడు. నిజమే, నీ జీవితంలో నువ్వు నిరాశలో ఉన్నావా? నన్ను ఎవరు ప్రేమించేవారు లేరండి, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నా విషయం శ్రద్ధ వహించేవారు ఎవరూ లేరు అని నీకు అనిపిస్తుందా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు ప్రేమించనంతగా ఎంతో అమితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసయ్య కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని ఇచ్చివేసిన దేవుడు మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఆయన సమర్థ్యుడు, ఆయనకు సమస్తము సాధ్యము. అందుకే నీ జీవితంలో నిరాశకు చోటివ్వద్దు. అపవాది నిన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుని ముందు నీ సమస్య చాలా చిన్నది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు నీలో ఉన్నప్పుడు ప్రతి సమస్యను జయించడానికి తగిన శక్తిని సహాయమును నీకు దయచేయగలడు. కనుక నీ జీవితంలో నిరాశతో నువ్వు కృంగిపోవద్దు, నిరీక్షణతో ముందుకు కొనసాగు. దేవుడు నీ జీవితంలో విజయాన్ని దయచేస్తాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా,
నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అపవాది వాడే 3 ప్రధానమైన ఆయుధాలను గురించి మాకు జ్ఞాపకం చేశాం. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతమంది బిడ్డలైతే వారి జీవితాలలో వారి గురిని గమ్యాన్ని మరిచిపోయి నిన్ను వెంబడించకుండా లోకం వైపు లోకాశల వైపు వెళ్తున్నారో వారిని ప్రత్యేకమైన విధానంలో నీవు దర్శించుమని నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా గురి వైపుకే నేను పరిగెత్తుచున్నాను, బహుమానము పొందుటకై. మా జీవితాలలో కూడా మా కొరకు నీవు సిద్ధపరిచిన బహుమానము, మా కొరకు నీవు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి మేము వారసులం కాగలుగునట్లు నమ్మకంగా ఈ లోకంలో నీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది యవనస్తులు నాయన వారి మార్గాల్లోంచి తొలగిపోయి నిన్ను వెంబడించకుండా లోకాశల వైపు తిరుగుతున్నారో వారిని ప్రత్యేకమైన విధానంలో ఇప్పుడే నీవు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వైపుకు వారిని మళ్లించమని, నీ మార్గం వైపుకు వారిని తిప్పుమని వేడుకుంటున్నాం. ఎంతమంది చిన్న కుమారుని వలె ఇంటిని విడిచి ప్రభా నిన్ను విడిచి వెళ్ళిపోయారో వారిని ప్రత్యేకమైన విధానంలో దర్శించి నీ ప్రేమ తట్టు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతమంది జీవితాలలో అయితే అపవాది అనుమానాన్ని తీసుకొని వస్తున్నాడో, దేవుడు నీకే కార్యము చేయడు అనే సందేహాన్ని తీసుకొని వస్తున్నాడో ప్రభా, ప్రతి విధమైన అల్ప విశ్వాసాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాం. నూతన విశ్వాసంతో ప్రతి బిడ్డను మీరు నింపవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు సమర్థుడు, సమస్త కార్యములను చేయగలడు అనే విశ్వాసంతో ప్రతి బిడ్డను నీవు నింపుమని వేడుకుంటున్నాం. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ వారి జీవితంలో నీ నుండి గొప్ప కార్యాలు పొందుకోగలిగినట్లు నీ సహాయము దయచేయండి. అంత మాత్రమే కాదు కానీ అపవాది వాడే 3వ ఆయుధాన్ని మా జ్ఞాపకం చేశావు. నీకు స్తోత్రాలు. నిరాశకు లేక కృంగుదలకు మా జీవితంలో చోటు లేకుండా ప్రభా నీ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రతి బిడ్డకు నీ సహాయమును దయచేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను ప్రత్యేకమైన విధానంలో నీవు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఈ వాక్యమును ఆసక్తితో విన్నారో వాక్యానుసారంగా వారు జీవించగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. వారిని వారి కుటుంబాలు నీవే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నెంబర్లు 9000333555 మరియు 9618111888. మా వెబ్సైట్ www.johnwesley.com.